అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే కనుక నేర ప్రవృత్తి తగ్గుతుంది. దానివలన దాంట్లో నడిచే వాళ్ళు తగ్గుతారు. సొసైటీలో పీస్ ఏర్పడుతుంది. దానివలన సుఖశాంతులతో జీవించడానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం మనం అన్ని రూల్స్ని కూడా వైలేట్ చేయకుండా పాటించినట్లయితే మన యొక్క సొసైటీ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ రూల్స్ని బ్రేక్స్ చేసి ముందుకెళ్తామో, ఒక ఎగ్జాంపుల్కి మన ట్రాఫిక్ సిగ్నల్ వైలేట్ చేసి ముందుకెళ్ళిన వెంటనే యాక్సిడెంట్ ఎట్లా అవుతుందో అదేవిధంగా మనకి ఇచ్చిన రూల్స్ని కానీ ఇవి ఫాలో చేయకుండా ముందుకు వెళ్ళటం వలన మనం కంప్లీట్గా సొసైటీలో వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. సో రూట్ చేంజ్ అయిపోతున్నప్పుడు మనం ఏ విధంగా మళ్ళీ మంచిగా మలుసుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు మోటివేషన్ రూపంలో చెప్తున్నా. మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫాలోవర్కి కూడా నేను మీకు ఇదే చెప్తున్నా. నేను చెప్పేది ఏదో పుస్తకాలు తిరగేసో లేకపోతే నేనేదో సైకాలజిస్ట్ లాగా మీ యొక్క సైకాలజీని రీడ్ చేసి నేను చెప్పట్లేదు. కానీ నేను నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేసి మీరు ఎటువంటి నష్టపోకుండా మీకు ధన మాన ప్రాణ రక్షణలో నేను నిరంతరం కూడా అహర్నిశలు కూడా శ్రమిస్తున్నాం. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీగా ఉండి నేను మీకు దగ్గరగా ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సోషల్ మీడియాలో ఈ రీల్స్ రూపంలో చేస్తున్నా. మీకు వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏదైనా సరే మీరు ప్రాబ్లం ఉండి మీరు దాంతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక నాకు ఆ విషయాన్ని డైరెక్ట్గా డిఎం చేయండి, లేదంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దాని గురించి మీకు సొల్యూషన్ ఏ విధంగా పడాలి అనేది నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరు ఏదైనా సరే నార్కోటిక్ డ్రగ్స్ గురించి కానీ లేదంటే సొసైటీలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ మీకు ఏదైనా తెలిస్తే కనుక కంపల్సరీగా మీ వంతు బాధ్యతగా మీరు పోలీసు వారికి డైల్ 112కి కాల్ చేసి తెలియపరిచి సామాజిక బాధ్యతను కలిగిన వ్యక్తిగా మీరు ఉంటారని చెప్పి నేను మీకు ఆశిస్తూ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మన పేజీని ఇప్పటివరకు ఫాలో చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేసి పెట్టుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. దిస్ ఈజ్ వైజాగ్ కో అగైన్ అండ్ అగైన్. సో ప్లీజ్ రిపోర్ట్ టు డైల్ 112. ఎక్కడైనా మీకు అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ గురించి, ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా ఇల్లీగల్ కార్యకలాపాలు ఏం జరిగినా సరే మీ నోటీస్కి వచ్చినట్లయితే బాధ్యతాయుతంగా మీరు రిపోర్ట్ చేయండి. మెరుగైన సొసైటీకి రూపుదిద్దడానికి మీరు ఒక బాట వేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని సెలెక్ట్